దగ్గుపాటి చెంచురామయ్య గారి హత్య ఆయన మీద ఉన్నటువంటి కోపం కన్నా కూడా ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ద్వేషము విద్వేషము నక్సలైట్ పార్టీకి అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు పవర్ చేతికి వచ్చాక నక్సలైట్ పార్టీని ఊచకోత కోశారు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ఎన్టీఆర్ వియంకుడు కాబట్టే దగ్గుపాటి చెంచురామయ్యని ఆనాటి నక్సలైట్లు హత్య చేశారా, లేకపోతే దళిత ఉద్యమం కోసం నక్సలైట్ అస్తిత్వం కోసం హత్య చేశారు? నక్సలైట్ ఉద్యమం ఆ నేపథ్యం అనేటటువంటిది ఒక చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళలో ఎంతమంది స్వచ్ఛందులు నాకు తెలిసినంత, మేము కాలేజీ వరంగల్లో చదువుకునేటప్పుడు భాస్కరరావు అని చెప్పి గోల్డ్ మెడలిస్టులు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడలిస్టులు ప్రసాద్ అని ఇంకా ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఉద్యమంలో చేరారు. వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళు చాలా త్యాగమూర్తుల కిందగా నేను భావిస్తాను. నెమలూరు భాస్కరరావు గారు. భాస్కరరావు యాక్చువల్గా శ్రీకాకుళం చాలా గోల్డ్ మెడలిస్ట్, చాలా మంచాడు. అట్లా ఉన్నటువంటి ఇది రాను రాను ఏమైంది, అది ఆ యొక్క ఆ శాంక్టిటీని కోల్పోయింది అనేటటువంటిది ఉన్నటువంటి వాతావరణం తర్వాత రోజుల్లో. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ వరంగల్ ఆ ప్రాంతాల్లో చూసినప్పుడు నేను యాక్చువల్లీ చాలామంది తెలుగు యువతలో ఉండేవాడు. ఈ వచ్చి తెలుగు యువతలో మండల ప్రెసిడెంట్, లేకపోతే తర్వాత వీళ్ళు దళ నాయకులు అయ్యారు. తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినంత ఆ సానుభూతి తెలుగుదేశం మీద ఉండేది కదా తెలంగాణలో. ఎక్కువ అనుభూతి కాదు, మొత్తం మీద వచ్చారు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి. మీరు అన్నట్టు రామారావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో, తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ఏమి జరిగిందో ఏమో తెలియదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి జనాల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ఏమంటారు, మనం అంత మాట నేను అనలేను, కానీ సరైనటువంటి విధానంగా లేదు. రామారావు గారు చేసింది ఏంటో తెలుసా మీకు? రామారావు గారు ఆ రోజుల్లో 2 రూపాయలకి బియ్యం ఇచ్చిన తర్వాత జనాల్లోకి ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉంది. తర్వాత ఇంకో పని చేశారు. అప్పుడు అంతకుముందు పోలీస్ వ్యవస్థ ఏం చేసేదంటే గ్రామాల్లో చాలా పీడించేది. మీరు ఎన్ని పాములను లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి కొట్టడము, అమాయకులను తీసుకెళ్ళి కొట్టడము, అటువంటివన్నీ చేసేవాడు. సో అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ దొరుకుతూ ఉండేది. రామారావు గారు ఏం చేశారు సార్, అప్పుడు దొర అనే ఆయన డీజీపీ, విజయరామారావు గారు దొర, వీళ్ళు దొర ఆ ఏరియా అనుకుంటున్నప్పుడు డిఐజీ ఏదో ఉండేవాడు. తర్వాత విజయరామారావు గారు డీజీపీ కన్నా ఏదో ఉండేవారు. వీళ్ళకి యాక్టివిటీస్ వీళ్ళ మీద బాగా అవగాహన ఉంది. వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఏం చేయాలి వీళ్ళకి అనేటటువంటి రామారావు గారు చేసి, ఈ గ్రామాలలో మనము పోలీసు వ్యవస్థ ఈ రకమైనటువంటి అభిప్రాయం లేకుండా చేసి వాళ్ళ చేత గ్రామస్తులకి మంచి పనులు చేయాలని రోడ్లు వేయించడం, పోలీసుల చేత స్కూల్స్ కట్టించడము, జనాన్ని మొబిలైజ్ చేయించడము, 2 రూపాయలకి బియ్యం ఇవ్వటము, ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పోలీసులు ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక పాలసీ. ఇది చాలామందికి తెలియదు ఇది యాక్చువల్గా. దీనికి వ్యతిరేకించారు వాళ్ళు, తెలుసా మీకు? దీనికి ఎవరు వ్యతిరేకించారు? ఆనాటి నక్సలైట్లు వ్యతిరేకించారు. ఎందుకంటే గ్రామాల్లోకి వచ్చి అసలు వెహికల్స్ రోడ్లు ఉంటాయి. ఓకే, వీళ్ళకి ఆహారం ఇదంతా దొరికితే వాళ్ళకి మనుషులు దొరకట్లా. అప్పుడు ఇక కిడ్నాప్ వ్యవహారాలు మొదలుపెట్టారు. మల్హార్రావుని తీసుకెళ్ళి చంపటం, మల్హార్రావు అని చెప్పి కరీంనగర్లో గుర్తుందా? తర్వాత 7 ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళటం, తర్వాత బాలగోపాల్ కౌంటర్ కిడ్నాప్, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో ఇక ఫైట్ మొదలైంది. ఆ నేపథ్యంలో అంటే నేను ఆ రకమైనటువంటి మార్పు తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకించాలనేటటువంటి మాట ఒకటి నాకున్నట్టు అవగాహన. తప్పవచ్చు, లేకపోవచ్చు. నేను ఉన్నాను కాబట్టి ఆ రోజున నేను దీంట్లో నాకు ఉన్నటువంటి అవగాహనతో నేను చెప్పాను. ఈ నేపథ్యంలో తర్వాత రోజుల్లో అది తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యం కూడా ఆ రకమైనటువంటి నాయకత్వం ఎంత ఉందో నాకు తెలీదు. తర్వాత క్రమేణా తగ్గిపోయింది.